ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ముచ్చట చెప్పుకుందాం. ఏమంటారు అలా? గా మార్కెట్ ముచ్చట్లు మాకేడ అర్థమైతే మల్లీశ్వరి అని అనేరు. బరాబర్ చూడాలి, మీరు అర్థం చేసుకోవాలి. దీని మీదనే కొన్ని లక్షల కోట్లు అటు ఇటు ఇటు అటు మారుతుంటాయి. గంట గంటకు తలరాతలు కూడా మారుతుంటాయి. అసలే ఇప్పుడు బార్డర్ కాడ కథ అంతా ఎటమటగా ఉన్నది కదా. హగో అదంతా ఇప్పుడు మార్కెట్ మీద పడ్డదట. పాండ్రి మరి ఎట్లా పడ్డది, ఏంది కథ, లాభాలు ఎవరికన్నా వచ్చినాయా, లుక్సాన్లు అయినాయా, అరుచుకొని వద్దాం రాన్రమ్మా. అయ్యయ్యో! అగో స్టాక్ మార్కెట్ గీత కిందికే దిగింది కాదు శుక్రవారం నాడు. మన భారత్ పాకిస్తాన్ నడమ జర కీసులాటలు బాగైతున్నాయి కదా దినదినము. ఆగగా కీసులాటలు స్టాక్ మార్కెట్‌ను జరం తిటమటం చేసింది. ఓ దిక్కు పాకిస్తాన్ మింట్రోలు డ్రోన్లు రాకెట్లతోని మన దేశం మీదకచ్చి ఉపాయం చేత్తురు. మన మింట్రోలు మంచిగానే బుద్ధి చెప్పి తిప్పికొడుతురు ఆటిని. ఇక ఈ లొల్లితోని 2 దేశాల నడుమ యుద్ధం తప్పేటట్లేదని అందరు బలంగా నమ్మకం పెట్టుకున్నారట. ఎందుకచ్చిన పీకులాట అని షేర్లు, గీర్లు అమ్మకాలకు పెట్టుకున్నారట. ఖతమిక ఒక్కనాడే 800 పాయింట్ల కిందకచ్చింది. ఒక్క రోజే 2.5 లక్షల కోట్ల లుక్సాన్ అయిందొల్లా. మనదన్నా నయ్యం అనుకోవాలి. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కథ చెప్పుకుంటే వాళ్ళకే సిగ్గుచేటు. అసలు వాళ్ళకు స్టాక్ మార్కెట్ అనేది ఉన్నదా అన్న అనుమానం కూడా వస్తుంది ఇప్పుడు చాలా మందికి. అసలే కుయ్యో ముర్రో అనుకుంటా నడిచే అక్కడి స్టాక్ మార్కెట్ ఇక ఈ ఆపరేషన్ సింధుతోని పాతాళానికి పడిపోయింది. అసలు ఫస్ట్ సందే పాకిస్తాన్ మీద అంత నమ్మకం అంతంతే ఉంటుంది మార్కెట్లా. ఇక యుద్ధం వస్తుంది, పాకిస్తాన్ అంతా తుడిచిపెట్టుకపోతుంది అని మార్కెట్లో పైసలు పెట్టిన వాళ్ళకు గట్టిగా అనిపించిందట. అందుకే సచినోని సావుకార్యానికి వచ్చిందే కట్నం అనుకుంటా ఉన్నే లేనియా అని నమ్ముకున్నారు. ఇక ఇంకో దిక్కు అక్కడ జనం పరిస్థితి అయితే అరిగోస అంటే అరిగోస. తినడానికి తిండి కూడా లేదు, తాగడానికి నీళ్లు దొరుకుతలేవు. మనం కూడా నీళ్ళు ఇచ్చుడు బంద్ పెట్టినాం కదా, కమస్కం రొట్టెలు చేసుకొని కడుపులో ఆసర పెట్టుకుందామంటే పిండి కూడా దొరుకుతలేదట. ఇక ఇవన్నీ ఇడిసిపెట్టి పాకిస్తాన్ సర్కారేమో మేము తోపులము తూరుములం భారత్ను సత్తనాశ చేస్తాం, పగ తీర్చుకుంటామని భారీ భారీ డైలాగులు కొట్టబట్టే. ఉన్నాయి లేని పైసన్నీ తుపాకులకు బాంబులకే పెట్టబట్టే. ఇక జనాల సంగతి అయితే మరిషిపోయిరట. ఇక కడమ దేశాలను అప్పు అడుగుతుంటే వాళ్ళు ఈ పాకిస్తాన్ దేశాన్ని నమ్ముతలేరు. అసలు అప్పు ఉడతలేదట ఏరే దేశాల కాడ కూడా. ఏదో చెప్పుల దొంగను చూసినట్టు చూస్తురట. ఓ దిక్కు చేతిలో పైసలు లేవు, జనాలేమో ఆకలితో గిలగిల కొట్టుకుంటారు. ఈ ఇంకో దిక్కేమో మింట్రోలు మన దెబ్బకు గావరైతురు. మరి అసంటప్పుడు కుక్కిన పేన్లకు ఉండొచ్చు కదా. బిల్డప్పులు బిల్డప్పులు అవసరమా?